వెల్కమ్ బ్యాక్ టు డూండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. ఈ ఛానల్ అనేది క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ నుండి డూండి ఫ్యాక్ట్స్ ఫర్ యూగా అప్డేట్ అయింది, గమనించగలరు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. భారతదేశం గురించి మనకు చాలా విషయాలు తెలుసు, ఇంకా మనకు తెలియనివి చాలా ఉన్నాయి. కొన్ని అయితే నిజమా అని మనం నమ్మలేని విధంగా ఉంటాయి. వాటిని తెలుసుకుంటే మంచిదే. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి ప్రశ్నలుగా వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇండియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా చాలా పెద్ద దేశం, ప్రాచీన నాగరికతలు వెలిసిన దేశం, ప్రజాస్వామ్య దేశం, శాంతియుత దేశం, ఇలా ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. మరి భారత్కి సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరాటే పుట్టింది ఇండియాలోనే, దాన్ని చైనా అభివృద్ధి చేసింది. ముంబైలో ఒకరోజు పీల్చే గాలి 2.5 ప్యాకెట్ల సిగరెట్లతో సమానం. ఇండియాలో ది లవ్ కమాండోస్ అనే సంస్థ ఉంది. అది ఏ కులం వారైనా సరే ప్రేమలో పడిన యువ జంటలకు రక్షణ కల్పిస్తుంది. ఇండియాలో 4000 సంవత్సరాల కిందటే గోల్కొండ ప్రాంతంలో తొలిసారి నదుల్లో వజ్రాలను కనుక్కున్నారు. ప్రపంచంలో 100 కోట్ల ఆవులుండగా వాటిలో 20 కోట్లు ఇండియాలోనే ఉన్నాయి. ముద్దు పెట్టుకోవడాన్ని అభివృద్ధి చేసింది భారతీయులే. తర్వాత దాన్ని రోమన్లు నేర్చుకున్నారు. అక్కడ అది బాగా పాపులర్ అయింది. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం గుజరాత్లోని సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహమే. అలాగే వరకట్న వేధింపులతో ఇండియాలో ప్రతి గంటకు ఓ మహిళ చనిపోతుంది. క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో ఇండియాలో ప్రతి సంవత్సరం 1000 మంది పైగా జనాన్ని చంపుతున్నారు. ఇండియాలో గులాబీ గ్యాంగ్ ఒకటి ఉంది. ఇది మహిళల ముఠ. గృహహింసకు అనుభవించిన వారు ఇందులో ఉంటారు. వీరు బాల్య వివాహాలను అడ్డుకుంటూ ఉంటారు. ఇండియాలో ఆవుల రక్షణ కోసం గోవుల రక్షణ బిల్లు 2017లో ఉంది. దీన్ని ద కౌ ప్రొటెక్షన్ బిల్ అని అంటారు. అలాగే ప్రతి సంవత్సరం ఇండియాలో పుట్టే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ. 17వ శతాబ్దంలో బ్రిటిషర్లు దండయాత్ర చేయకముందు వరకు ప్రపంచంలో అత్యంత ధనిక దేశం భారత్. ఇండియా ఎప్పుడూ కూడా వేరే దేశంపై దండెత్తలేదు. ఇండియాలోని పెద్దవారిలో 300 మంది వారానికి ఒకసారైనా చెస్ ఆడతారు. ప్రపంచంలో ఎక్కువ యూనివర్సిటీలు ఉన్నది ఇండియాలోనే. పశ్చిమ అర్ధగోళంలో ఎంతమంది జనాభా ఉంటారో అంతమంది ఇండియాలో ఉన్నారు. అమెరికాలో జనాభా సంఖ్య కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్లు ఇండియాలో ఉన్నారు. 2050 నాటికి ఇండియా జనాభా చైనా, అమెరికా కలిపితే ఉండే జనాభాకి సమానం అవుతుందని అంచనా. ప్రపంచంలో తొలి న్యూడిస్ట్ కాలనీ భారత్లో 1891లో స్థాపించారు. దీన్ని ది ఫెలోషిప్ ఆఫ్ ది నెక్స్ట్ ట్రస్ట్ అని అనేవారు. ఇండియాలో బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం పిడకలతో 2 కిలోమీటర్ల దండను ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు. కెనడా అనేది భారతీయ పదం. దాని అర్థం పెద్ద గ్రామం. ఆసియా ఏనుగుల చెవి భారతదేశం లాగా ఉంటుంది. ఆఫ్రికా ఏనుగుల చెవి ఆఫ్రికా లాగా ఉంటుంది. నమోదైన రికార్డుల ప్రకారం 2016 ఫిబ్రవరి 6న ఇండియాలోని ఓ బస్ డ్రైవర్ ఊల్కపడి చనిపోయాడు. చూసారా, ఇట్లానే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి మన ఛానల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు. ఇంకేదైనా విషయాన్ని మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఆ యొక్క విషయాన్ని నాకు కామెంట్ ద్వారా చెప్పండి. తప్పకుండా దాన్ని కూడా వీడియో అనేది చేసి మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్.